హాయ్ వెల్కమ్ టు ఆర్కేస్ కిచెన్. ఈరోజు నా ఓన్గా ఫస్ట్ టైం చేపల పులుసు చేస్తున్నానండి. ముందుగా నా వీడియోని మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఫిష్ మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి జీలకర్ర, చెక్క, మిరియాలు, లవంగాలు, ధనియాలు కొన్ని తీసుకుని లైట్గా హీట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఫిష్ ముక్కలు తీసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి బాగా ముక్కలకు పట్టి ఇలాగ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నా. తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుని హీట్ అయిన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి ఆయిల్లోంచి ఆనియన్ పేస్ట్ సెపరేట్ అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత టమాటా పేస్ట్ వేసుకుని లైట్గా 2-3 మినిట్స్ ఫ్రై చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుని ముందుగా మనం మ్యాగ్నేట్ చేసుకుని పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని వేసి 2 మినిట్స్ రెండు వైపులా మగ్గించుకుని చింతపండు రసాన్ని ముందుగా మనం నానబెట్టేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న వాటిల్లో మనం ఒక 10 లేదంటే 8-7 అలా పచ్చిమిర్చి ముక్కల్ని అలాగే బెండకాయ ముక్కల్ని వేసుకొని మనకి చేపలకు తగ్గట్టుగా చింతపండు రసాన్ని అలాగే తగినంత నీళ్ళు వేసుకొని 10 మినిట్స్ మీడియంలో ఉడికించుకోవాలి. తర్వాత ఫిష్ మసాలా వేసుకుని సిమ్లో పెట్టి 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. లాస్ట్లో 5 మినిట్స్ ఉందనగా గరం మసాలా వేసుకుని ఉడికించుకుని లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసుకోవాలి. ఇది 2-3 అవర్స్ పక్కన పెట్టేసుకుంటే మీకు చేపల పులుసు మంచి టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.